ప్రతి తల్లి తన బాధను ఎవరితోనైనా చెప్పుకొని ఓదార్పు పొందుతోంది. కానీ బాధ్యత గల తండ్రి మాత్రం తన బాధని తనలోనే అదుపుకుంటూ ఉబికి వస్తున్న కన్నీళ్లను సైతం వదుపుకుంటూ ఒక్క కన్నీటి చుక్క కూడా రాల్చకుండా అందులోనున్న శక్తిని కూడా వృధా కానియక ఆ శక్తి సైతం తన కుటుంబానికే చెందాలనే తపనతో, కుటుంబానికి వెలుగునివ్వాలనే ఆరాటంతో కొవ్వొత్తిలా కరుగుతూ తన తల్లిదండ్రులను, భార్యని, పిల్లలని ప్రతి క్షణం గెలిపించాలనే ప్రతి తండ్రి పడే ఆవేదనే మా నాన్న మా కోసం. అయినా నేనేం చేసినా మీకు సరిపోదు కదా. ఒక ఫోన్ కొనిపెట్టలేవా నాన్న? డబ్బేగా ప్రధానం మీకు. ఇవాళ ఫోన్ కావాలంటారు, రేపు బైక్ కావాలంటారు, ఎల్లుండి కారు కావాలని కూడా అంటుంది. మిమ్మల్ని, మీ జీతాన్ని చూసి మా కోరికల్ని చంపుకుంటున్నాం నాన్న. 25 ఏళ్లుగా జాబ్ చేస్తూనే ఉన్నారు. ఎలాంటి ఎదుగు బొదుగు లేదు. అక్కడ వాళ్ళు 5 లక్షలు లంచం ఇస్తేనే ఉద్యోగం ఇస్తా అన్నారు. నేను కష్టపడేది మీ ఆనందం కోసమే కదా. తోటి వాళ్ళని చూసైనా నేర్చుకోరు. మీకు చేత కాదు. ఏంట్రా గుసగుసలు? నువ్వైనా చెప్పు తల్లి. అది అన్నయ్యకి బైక్ కావాలంట నాన్న. అవును నాన్న, నాకు బైక్ కావాలి. అవునండి, వాడు చాలా రోజులుగా బైక్ కావాలని అడుగుతున్నాడు. అదేదో కొనివ్వచ్చుగా. ఉంది కదరా నీకు బైకు, మళ్ళీ కొత్త బైక్ ఎందుకు? ఉంది నాన్న, అది చాలా పాతదైంది, సతాయిస్తుంది, అప్పుడప్పుడు ఆగిపోతుంది నాన్న. అయినా ఇంకెంతకాలం వాడాలి నాన్న దాన్ని? దాన్ని సరిగా రిపేర్ చేస్తే సరిపోతుంది కదా. వారం క్రితమే చెప్పాను. ఇప్పుడు కొత్తదంటే ఎలా? ప్రతి నెల ఏదో ఖర్చు ఉండనే ఉంటుంది. అయినా కొన్ని రోజులు ఆగమని చెప్పాను కదరా. ఇరవై సంవత్సరాలుగా ఒక నెక్లెస్ కొనివ్వమని అడుగుతూనే ఉన్నాను. రేపు మాపు అంటూనే ఉన్నారు. ఇక నీకు బైక్ కొన్నట్టే. వాళ్ళ చెల్లి అడిగిందనుకో వెంటనే కొని పంపిస్తాడు. మనం అడిగామనుకో ఎందుకు దేనికి అంటాడు. ఇప్పుడు తన ప్రస్తావన ఎందుకు? అయినా మీకేం తక్కువ చేశానని ప్రతిరోజు ఏదో కంప్లైంట్ చేస్తారెందుకు? అది లేదు ఇది లేదు అని. రోజు ఆఫీసులో వర్క్ టెన్షను, ఇంట్లో ఈ టెన్షను. ఊరికే తిరగట్లేదు కదా. నేను సంపాదిస్తున్నాను. అవునా? ఎంత సంపాదిస్తున్నారు? మీకొచ్చే జీతం సగం హౌస్ లోన్కే పోతుంది. మిగిలిన డబ్బు ఎటూ సరిపోదు. పిల్లల పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు. ఇంటి ఖర్చులు రోజు రోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి. మీరు మాత్రం ఇంకా ఏం చేయాలన్న ఆలోచనే లేదు. 25 ఏళ్లుగా జాబ్ చేస్తూనే ఉన్నారు. ఎలాంటి ఎదుగు బొదుగు లేదు. తోటి వాళ్ళని చూసైనా నేర్చుకోరు. మీకు చేత కాదు. అది చెయ్యలేని అసమర్థత. నేను నిజంగానే తక్కువ సంపాదిస్తే ఇంట్లోకి టీవీ, ఫ్రిడ్జ్, పిల్లలకు కంప్యూటర్ ఎలా కొనిస్తాను? అమ్మాయికి ఫోన్ ఎలా కొనిస్తాను? ఏంటి నాన్న? ఏం ఫోన్? ఈ ఫోన్ గురించా మీరు మాట్లాడుతున్నది? ఈ రోజుల్లో ఇలాంటి ఫోన్లు కూడా వాడుతున్నారా? స్మార్ట్ ఫోన్ కొనివ్వమంటే వచ్చే నెల అని వాయిదా వేస్తావు. స్మార్ట్ ఫోన్ కొనిచ్చేంత స్తోమత కూడా లేదా నాన్న? కాలేజీలో ఈ ఫోన్ వాడాలంటే ఎంత నామోషిగా ఉందో తెలుసా నాన్న?
ఈ రోజుల్లో అంతా స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు నాన్న. నవ్వుతున్నారు నాన్న కాలేజ్లో ఈ ఫోన్ చూసి. ఒక ఫోన్ కొనిపెట్టలేవా నాన్న? కాలేజీకి ఎందుకు వెళ్తున్నావు? చదువుకోవడానికా, ఫోన్ మాట్లాడడానికా? అయినా నీకు స్మార్ట్ ఫోన్ ఎందుకు? ఏదైనా అవసరం ఉన్నప్పుడు నువ్వు ఎక్కడున్నావో తెలుసుకోవడానికి, అంతేగా. నీకు ఫోన్ కొనిపెట్టింది అందుకే తెలుసా? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఎందుకు మీరంతా కంప్లైంట్ చేస్తున్నారు? అది కావాలి ఇది కావాలని ఎందుకు అడుగుతున్నారో అసలు ఏమీ అర్థం కావడం లేదు. ఎప్పుడూ ఏదో ఒక గొడవ. నేను కష్టపడేది మీ ఆనందం కోసమే కదా. అయినా నేనేం చేసినా మీకు సరిపోదు కదా. డబ్బులు ఎలా వాడాలో ముందు మీరంతా తెలుసుకోండి. ఇవాళ ఫోన్ కావాలంటారు, రేపు బైక్ కావాలంటారు, ఎల్లుండి కారు కావాలని కూడా అంటుంది. డబ్బేగా ప్రధానం మీకు, అంతేగా? చాలు నాన్న, చాలు. డబ్బు గురించి కాదు నాన్న. నువ్వు కష్టపడుతున్నావు నిజమే, కానీ నీకొచ్చే జీతం, హౌస్ లోనని, చిట్టీలని అవన్నీ పోగా ఆ మిగిలిన జీతం చూసి మా కోరికల్ని చంపుకుంటున్నాం నాన్న. మేమేదైనా అడగాలనుకుంటే మిమ్మల్ని, మీ జీతాన్ని చూసి మా కోరికల్ని చంపుకుంటున్నాం నాన్న. మీకు తెలుసా నాన్న, అమ్మ కొత్త చీర కూడా కొనుక్కోవడం లేదు. ఏదోలా డబ్బు పోగు చేసి మా చిన్న చిన్న కోరికల్ని తీరుస్తుంది నాన్న. ఇదంతా భరిస్తూ మన పరిస్థితులకు తగ్గట్టుగా ఉంటున్నాను నాన్న. ఎగిరే పక్షికి రెక్కలు విడిచేసినట్టు మెడిసిన్కి బదులు బీఎస్సీ చదివించావు. ఇదివరకే హౌస్ లోన్ తీసుకోవడం వల్ల నా చదువు కోసం ఏ బ్యాంకు అప్పివ్వడం లేదు. నీకు ఇదంతా పట్టింపు లేదు. నువ్వే కలలు కనవు, మమ్మల్ని అలాగే తయారు చేశావు. నేనేమైనా తప్పు మాట్లాడానా? నా పరిధిలో ఎంతుందో అంతా చేశాను. మీకు ఎప్పటి నుంచో చెప్తున్నాను, గవర్నమెంట్ జాబ్కి ఎగ్జామ్ రాసి ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యాను. అక్కడ వాళ్ళు 5 లక్షలు లంచం ఇస్తేనే ఉద్యోగం ఇస్తా అన్నారు. కనీసం ఆ డబ్బైనా సర్దుబాటు చేయలేకపోతున్నావు. నీ కొడుకు ఒక ప్రభుత్వ ఉద్యోగి కావాలని లేదా నాన్న? పైగా బయట జనాల ముందు అమ్మకి చెప్తావు పిల్లలు నాకు గౌరవం ఇవ్వరని. ఎందుకు ఇవ్వాలి? ఒక మంచి తండ్రి, ఒక మంచి భర్త అయితే గౌరవం ఇచ్చేవాళ్ళం. ఎవరైతే కుటుంబాన్ని గొప్పగా చూసుకుంటారో వాళ్ళే మర్యాద పొందుతారు. అయినా ఇవన్నీ కాదు, కనీస అవసరాలకు సరిపడా ఉన్నాయి కదా. కనీస అవసరాలు గుడిసెల్లో ఉండేవాడికి ఉంటాయి, రిక్షా తొక్కేవాడికి ఉంటాయి నాన్న. ఇవన్నీ నీకు అర్థం కావు. ఏంద్రా గట్లుండవు? ఏమీ లేదురా, ఇంట్లో పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు. వాళ్ళ అవసరాలకు, కోరికలకు డబ్బు సర్దుబాటు కావడం లేదురా. అందుకే నీ దగ్గరున్న చిట్టి లిఫ్ట్ చేద్దామనుకుంటున్నా. బిడ్డ పెళ్లి కానీ కుదిరిందా ఏంది? లేదు, అబ్బాయికి బైక్ కావాలంట. వాడి ఉద్యోగం కోసం 5 లక్షల డబ్బు కూడా కావాలంట. అందుకే ఆ చిట్టి డబ్బులు తీసి వాడి అవసరాలు తీర్దామనుకుంటున్నా. అదేందిరా, నీకేమన్నా పిచ్చా? అవి నీ బిడ్డ పెళ్లి కొరకు జమ చేసిన డబ్బులు. ఆ కోరికల కొరకు ఆ డబ్బులు తీస్తే రేపు పెళ్లి ఎట్లా చేస్తావురా? అదే నిజమేరా, కానీ లేదురా, నువ్వేమనుకున్నా పర్లేదు, ఆ పైసలు ఇచ్చుడు మాత్రం కుదరదు. నువ్వు గిట్లా ఇచ్చుకుంటూ పోతే వాళ్ళు అడుగుతూనే ఉంటారా. వాళ్ళ కోరికలకు హద్దుపద్దులు ఏముండయి తెలుసా? అది నీ బిడ్డ పెళ్లికే జమ చేసినావు, నీ బిడ్డ పెళ్లికే ఇస్తా. నువ్వేమనుకున్నా పర్వాలేదురా, గిది నీ మంచి కొరికే చెప్తున్నా. ఇక నువ్వేం మాట్లాడకురా, నాకు టైం అవుతుంది, నేను పోవాలే. ఈ ఒక్కసారికి నా మాట వినరా. సరే, నీ పైసలు నీ ఇష్టం. అయినా నేనేం చేసినా మీకు సరిపోదు కదా. అందుకే ఆ చిట్టి డబ్బులు తీసి వాడి అవసరాలు తీర్దామనుకుంటున్నా. అదేందిరా, నీకేమన్నా పిచ్చా?
అవి నీ బిడ్డ పెళ్లి కొరకు జమ చేసిన డబ్బులు. ఆ కోరికల కొరకు ఆ డబ్బులు తీస్తే రేపు పెళ్లి ఎట్లా చేస్తావురా? 25 ఏళ్లుగా జాబ్ చేస్తూనే ఉన్నారు. ఎలాంటి ఎదుగు బొదుగు లేదు. ఈ ఒక్కసారికి నా మాట వినరా. అక్కడ వాళ్ళు 5 లక్షలు లంచం ఇస్తేనే ఉద్యోగం ఇస్తా అన్నారు. సరే, నీ పైసలు నీ ఇష్టం. నేను కష్టపడేది మీ ఆనందం కోసమే కదా. తోటి వాళ్ళని చూసైనా నేర్చుకోరు. మీకు చేత కాదు. ఏమండి? నాన్న నాన్న ఏమండి? ఏమండి? సార్, మీ నాన్నగారి పేరు మీద చెక్ వచ్చింది. ఇక్కడ ఒక సంతకం చేయండి. థ్యాంక్ యూ సార్. నేనెప్పుడూ అనుకోలేదు ఇలా డైరీ రాస్తానని. గత కొద్ది రోజులుగా ఇంట్లో పరిస్థితులు ఏమీ బాగాలేవు. డబ్బు సమస్య కాదు, కోరికలు, ఆశలు. నాదా మధ్యతరగతి కుటుంబం, జీతంతోనే జీవితం. ఎందుకనో ఇంట్లో వాళ్ళు కూడా ఈ మధ్య నన్ను అర్థం చేసుకోలేకపోతున్నారు. అయినా తప్పు వాళ్ళది కాదు. వాళ్ళు మాత్రం ఎన్ని రోజులను సర్దుకుంటారు? ఇదే నా జీవితం, ఇంతే నా జీవితం అని అనిపించదా? నాదే తప్పు. నేనే ఇంకేదైనా చేసి సంపాదించాల్సింది. కానీ ఎలా? ఉద్యోగం, సరిపడా జీతం, ఇంకేంటి అని అనుకున్నా. కానీ కాదు. చాలా బాధ అనిపిస్తుంది. కొన్ని రోజుల నుండి గుండె బరువుగా అనిపిస్తుంది. ఎవరికైనా చెబితే బాధ కొంచెం తగ్గుతుందేమో అనిపించింది. కానీ వినేవాళ్ళకి చులకనవుతానేమోనని ఆత్మాభిమానం అడ్డొచ్చింది. అందుకే ఇలా పేపర్లో రాస్తూ కొంచెం ఊరట పొందాలనుకుంటున్నాను. ఏమో, ఒక్కసారి బాధతో ఏడవలేక గొంతులో దిగమింగుతుంటే ప్రాణాలు పోతాయేమోనన్న భయమేస్తుంది. ఏ గుండెపొడుతోనో అసమర్థునిగా జీవిత ప్రయాణాన్ని అర్ధాంతరంగా ముగిస్తానేమోనని భయము ఉంది. ఇవాళ జరిగిన విషయం తలుచుకుంటే ఆత్మహత్య చేసుకుందామనిపించింది. కనీసం అలాగైనా ఇన్సూరెన్స్ పాలసీ డబ్బులతో నా బిడ్డల కోరికలు తీర్చినట్టు అవుతుంది అని అనిపించింది. నా పిచ్చి కానీ సూసైడ్తో పాలసీ డబ్బులు రావని కారణంతో ఆ ప్రయత్నం మానుకున్నా. నాకు ఏదైనా చేయాలని ఉంది. నా కుటుంబాన్ని ఇంకా బాగా చూసుకోవాలని, గొప్పగా లగ్జరీగా ఉంచుదామని. కానీ నాకు చేతనైంది ఒకటే, ఉద్యోగం, నెల నెల జీతం, అంతే. అందుకే బిడ్డ పెళ్లి కోసం పొదుపు చేసుకున్న డబ్బును చింటిగాడి బైక్కి, వాడు అడుగుతున్న ఉద్యోగానికి ఇస్తా. చిన్నికి మంచి మొబైల్ కొనిస్తా. నా భార్యకి మంచి చీర, విలువైన నెక్లెస్ కొనిస్తా. ఆ తర్వాత అప్పు చేసి బిడ్డ పెళ్లి చేస్తా. ఇంకో 5 ఏళ్ళు అయితే రిటైర్మెంట్, పిఎఫ్ అమౌంట్. తర్వాత ఏదో ఒకటి చేసి సంపాదించి ఆ రుణం తీర్చుకుంటా. కానీ చాలా బాధగా ఉంది. ఇవన్నీ చేస్తున్నందుకు కాదు, మా నాన్న ఇంత కష్టపడుతున్నాడే అని నా కొడుకు కూతురు నన్ను గుర్తించనందుకు. నాతో 25 ఏళ్ళు సంసారం చేసిన నా భార్య కూడా నువ్వు ఒక అసమర్థుడివి అంటే తట్టుకోలేకపోతున్నాను.
అయినా బాధ ఏముంది? నా కొడుకే కదా అంది, ఎందుకు బాధ? కానీ ఎందుకో ఎక్కడో బాధగా ఉంది. నా కొడుకే నన్ను ఇంతగా అన్నాడా అని.